అయితే రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నాలో భాగంలో ఒక మాట మాట్లాడారు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది. సో చాలా దారుణాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. నా మీద కక్షతో నా కార్యకర్తల్ని హింసించి చంపేస్తున్నారని చెప్పేసి నా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో దాని గురించి ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏది పట్టుకుని చంపక్కర్లా. ఆయనకి భయంతో ఆయనంతటా ఆయనే చేసుకుంటాడు ఏదైనా కూడా. ఆయన భయమే ఆయన చంపుతుంది తప్ప ఎవరు ప్రత్యేకంగా తెలుగుదేశం కూటమి వాళ్ళు వెళ్ళి ఆయన చంపక్కర్లా, అవసరం కూడా లేదు. అంటే టైం లేదు. ఫస్ట్ మీరే చూస్తున్నారు, 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. నిన్న మద్యం కుంభకోణంలో ఎంతండి? 1,00,000 కోట్లు, 98 కోట్ల లక్షలు కదా, అది 98,000 కోట్లు కదా. కాబట్టి ముందు దానికి ఆన్సర్ ఇమ్మనండి. నేను చంపాలా వద్దా అది మనం ఎవరూ ఆలోచించక్కర్లే. ఆయన ఏం చేయాలో చట్టం చూసుకుంటుంది. ఆయన జైల్లో పెట్టాలా, ఎలాంటి శిక్షలు వేయాలి అనేది తెలుగుదేశం కూటమి ఆలోచించక్కర్లేదు, ప్రజలు ఆలోచించక్కర్లేదు, కార్యకర్తలు అంతకంటే ఆలోచించరు. అసలు ఆయన చేసిన దారుణాలు 5 ఏళ్లలో వాటిని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టమనండి. ఇక్కడ ఢిల్లీలో 30 మంది చచ్చిపోయారంటున్నారు. నిన్న ఒక నేషనల్ మీడియా అమ్మాయి రిపోర్టర్ అడిగారు, లిస్ట్ ఇవ్వండి అంటే, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, యూటర్న్ తీసుకునేలాగా చేయకు, వెళ్ళి అక్కడ ఫోటోలు చూసుకోండి, ఎగ్జిబిషన్లో చూడండి మీరు అని సమాధానం ఇచ్చాడు. లిస్ట్ ఇచ్చారా ఇంతవరకు? వాళ్ళు ఎవరు చచ్చిపోయారో, ఎవరిని చంపారో వివరాలు ఇచ్చారండి? ఇంతవరకు ఇచ్చారా? ఇవాళ అనిత కూడా అడిగారు కదా శాసనసభలో. ఇప్పుడు జరుగుతోంది కదా శాసనసభ సమావేశాల్లో, హోమ్ మినిస్టర్ కూడా అదే అడిగారు, ముందు ఆ లిస్ట్ ఏంటో చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి ఊరికే నోరుంది కదా మేము ఏదో నిందలేసేస్తామంటే కుదరదు. నిందలకి తగ్గ ఎవిడెన్స్లు చూపించండి. ఇప్పుడు 4 మొత్తం చచ్చిపోయారండి 45 రోజుల్లో. అంటే 4 చనిపోయారు అంటున్నారు. 4 కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలేనా? 3 వైసీపీ వాళ్ళు, 4వ వాళ్ళు గంజాయి మత్తులో కొట్టుకుని చచ్చారు. పల్నాడులో జరిగింది. కాబట్టి ఇందులో ఓపెన్ గా మన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అంటే ప్రభుత్వం దగ్గర. మరి ఈయన దగ్గర ఎవిడెన్స్లు ఏం లేవు కదా. ఏకంగా 300 పైగా మంది ఏంటి వలస వెళ్ళిపోయారు, 600 మందిది ఏంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయిపోయి ఎక్కడైపోయి చూపించమనండి. అసలు అవన్నీ చేసింది ఎవరండి? పిన్నెల్లి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మనం చూసాం. మరి అవన్నీ తీసుకెళ్లి ఎగ్జిబిషన్ పెడితే ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఇండియా కూటమిని పిలిచి వాళ్ళని అదేదో ఏమంటాం మనం, తాయిలం ఇస్తాం రా అని తీసుకొచ్చినట్టు బలవంతంగా తీసుకొచ్చారు కొంతమందిని. అఖిలేష్ యాదవ్ని, తిరుమావళవన్ని తమిళనాడు నుంచి, అతను వాంథర్ పార్టీ ఏదో అతనిది, ఏదో దళిత ఇది అతనిది, అట్లా కొంతమందిని తీసుకొచ్చారు. ఎవరో లేడీ ఒక ఆవిడ వచ్చి మాట్లాడింది. వాళ్ళకి ఏమర్థమైందో ఏమర్థం అవ్వలేదో మనకు తెలియదు, కానీ వీ విల్ కండెమ్ దిస్ అన్నారు అంతే. మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఏం ఖండిస్తున్నారు? వాళ్ళకి అసలు ఎవరికైనా ఆంధ్ర గురించి అవగాహన ఉందా? ఆంధ్రాలో 5 ఏళ్లలో ఏం జరిగాయో ఒక్కడికి తెలుసా? నార్త్ వాళ్ళు ఎప్పుడైనా అసలు దక్షిణాది మీద దృష్టి పెడతారా? మనం అడుగుతున్నాం. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకుంటాం. మనం ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాం, ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో మనకు తెలుసు, లేకపోతే బీహార్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, పంజాబ్లో ఏం జరుగుతుందో తెలుసు, లేకపోతే బెంగాల్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఎవరైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ మాట్లాడిన నాయకులను అడగండి మీరు, వాళ్ళు సమాధానం ఇస్తే నన్ను అడగండి. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, తీసుకొచ్చి చూపించారు, చెప్పమన్నారు, 4 ముక్కలు చెప్పారు, వెళ్ళిపోయారు. అసలు ముందు ఈ అఖిలేష్ యాదవ్ కానీ, తిరుమావళవన్ కానీ, మరొకళ్ళు కానీ వాళ్ళ రాష్ట్రాల్లో గత 5 ఏళ్లలో ఎన్ని లక్షల హత్యలు జరిగాయో, ఎన్ని లక్షల అట్రాసిటీస్ జరిగాయో నేర సంఖ్య తీయండి, మీకు తెలుస్తుంది. పట్టిక తీశారంటే 6 లక్షలు 5 లక్షలు ఒక్కొక్క చోట. ముందు వాటి మీద మాట్లాడమని, వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్న వాటి మీద మాట్లాడాక పక్క రాష్ట్రం గురించి మాట్లాడమని. వాళ్ళు పిలిచారు కదా అని వచ్చేసి ఏదో మీడియాలో ఫోకస్ అవుతాం కదా అనుకుంటే కుదరదు. అఖిలేష్ యాదవ్ వస్తే చెప్తామన్నారు ఆంధ్ర వాళ్ళు. అఖిలేష్ యాదవ్ నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి నీ సంగతి చెప్తా ఉన్నా. అంటే ఖండించడం కూడా తప్ప మేడం? వాస్తవాలు తెలుసుకోకుండా ఖండించకూడదు. గత 5 ఏళ్లలో జరిగినవన్నీ తెలుసుకోమనండి. అంటే ఖండించడం అంటే ఒక మర్డర్ ని ఖండించారు అనుకోవచ్చు కదా, ప్రభుత్వ తీరుని ఖండించలేదు కదా. అక్కడ మర్డర్ జరిగిందో లేదో తెలుసుకోకుండా ఎట్లా ఖండిస్తారండి మీరు? వెళ్ళి స్పాట్ లో చూసారా? మీ దగ్గర లిస్ట్ ఉందా? కొన్ని లిస్ట్ చూపించాడా? పేర్లు ఇచ్చాడా మీకు? ఫలానా చోట ఫలానా వ్యక్తి చంపబడ్డాడని చెప్పాడా? ఫోటో చూపించాడా? ఇప్పుడు ఏ బలవంతంగా వైసీపీ వాళ్ళే చంపేసి 30 మందిని ఫోటోలు పెట్టారో ఎవరికి తెలుసు?
ఇప్పుడు ఆ కార్యకర్తలు ఏమైపోయారో తల్లిదండ్రులు చూసుకోవాలి వెళ్ళి. మా పిల్లలు ఉన్నారా లేదా, వాళ్ళు ఇంతకాలం ఎక్కడో ఉంటారు మా పిల్లలు అనుకుంటారు కదా కొంతమంది తల్లిదండ్రులు అమాయకంగా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారా లేరా, వాళ్ళ పిల్లలు వైసీపీ చేతుల్లో ఏమైపోయారో చూసుకోవాలి. నిజంగా అవి కూడా జరిగాయేమో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అందరికీ తెలుసు. ఓకే. ఆయన రాజకీయంగా ఎదగటానికి ఏమైనా చేస్తాడు. రెడ్ బుక్ రాజ్యం కూడా అమలవుతుందని చెప్పేసి ఏమండి, ఇంకా రెడ్ బుక్ అనే పేరు వింటేనే హడిల్ చచ్చిపోతున్నాడు ఆయన. ఉమ్. ఆయన చచ్చిపోయేది ఆ పేర్లు వినే. మీకు రెడ్ బుక్ లో అంత లిస్ట్ ఉందా మేడం? మరి 5 ఏళ్ళ జరిగిన అట్రాసిటీస్ కావాలంటే మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అన్ని దొరుకుతాయి. అంటే ఇప్పుడు మాకు రెడ్ బుక్ లో ఏముండే మాకు తెలిసిపోతాయా మేము సెర్చ్ చేస్తే? ఏమో చూసుకోండి, నాకు తెలియదు. మీరు లేకపోతే లోకేష్ కి ట్వీట్ చేయండి, ఆయన ఏం చెప్తారో చూడండి. నేను లోకేష్ తరఫు మనిషిని కాదుగా, నేను జర్నలిస్ట్, నాకు తెలియదు. మీలాగే నాకు డౌట్. మీరు ట్వీట్ చేయండి, ఇస్తాడు ఆయన. ఏదో ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా లోకేష్, నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది, ఈ మెయిల్ అడ్రస్ మీరు ఏదైనా ఉంటే నాకు పంపండి అన్నారు కదా. సో పంపండి, ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో చూడండి. ఇంకొకటి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు ఆయన. మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అనుకోవాలా మరి? హత్యలు, మానభంగాలు, గంజాయిలు, ఇవన్నీ వీటన్నింటికీ ఆన్సర్ ఇవ్వమనండి. అసలు నిన్నను మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేశారు, ఆన్సర్ ఇవ్వలేక కదా పారిపోయాడు. 4 శ్వేతపత్రాల మీద ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఓకే. అంతగా మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పాం, చేతకాని వాడికి చావ ఎక్కువ అని. ఇట్లానే ఉంటుంది అంతే. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటేనండి, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా అమలు చేయకుండానే ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. ఏంటి, లోకేష్ కో రెడ్ బుక్, చంద్రబాబుకో రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ కో రెడ్ బుక్. ఇంకా పని పాట లేదు, అందరు రెడ్ బుక్లు పట్టుకుని తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు అక్కడ పనులు చేయట్లే, వాళ్ళు పరిపాలన చేయట్లేదు, పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డిని ఎవరు చంపక్కలే. ఇప్పుడు మీకు అర్థమైందా? మొన్నటి వరకు చంద్రబాబు పేరు చెప్తే హడిలిపోయాడు. రోజు పగలు రాత్రి చంద్రబాబు గుర్తుకొచ్చాడు ఆయన కల్లో కూడా. వాళ్ళ చెల్లెలు అంది కదా షర్మిల, నీకు అద్దం ఇస్తానన్నా నువ్వు చూసుకొని మొహం కనిపించే, చంద్రబాబు మొహం కనిపిస్తుంది అందులో అద్దంలో. ఆ రోజు అద్దం తీసుకొచ్చి భలే వాళ్ళే మీరు ఒక మీటింగ్ లో ఆవిడిచ్చింది. సో ఇప్పుడు ఆయనకి ఎవరు కనిపిస్తారంటే రెడ్ బుక్ కనిపిస్తుంది రాత్రి పగలు. రాష్ట్రంలో ఏమైతే జరిగాయో దాడులు, అన్యాయాలు అన్ని కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి. అన్ని బయటకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. ఇంకొకటి, ఎవరు ఆయన పేరు మర్చిపోయాను నేను, 100 హోర్డింగ్స్ పెట్టించాడు రెడ్ బుక్ మీద. ఇప్పుడు ఆ హోర్డింగ్లన్నీ, ఆ ఫోటోలన్నీ నేను ఎగ్జిబిషన్ లో పెట్టాడు ఆయన. అది మొత్తం రెడ్ బుక్ హల్చల్ అవుతుంది మేడం. మంచిదే కదా. ఇప్పుడు వాస్తవాలు బయటకు రావాలి కదండి. వాస్తవాలు వెలుగులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రజలకి, ప్రతిపక్షాలకి, ముఖ్యంగా ఇండియా కూటమి నుంచి నిన్న వచ్చిన పెద్దలందరికీ కూడా అర్థమైంది. రెడ్ బుక్ లేదు, ఏ బుక్ లేదు, లోకేష్ గారిని సైలెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక వార్త వినిపించింది మధ్యలో. నిన్న కూడా ఏం చెప్పారండి ఆయన, నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఎవ్వరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, కానీ తప్పు చేసిన వాడిని వదలద్దు. అంటే అలా కాదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. నిన్న సిబిఐ, ఈడీ ఎంక్వైరీ వేస్తానన్నారా మద్యం కుంభకోణం మీద, జగన్మోహన్ రెడ్డి మీద. సో అట్లా జరుగుతాయి తప్ప ఎవడు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఈవెన్ లోకేష్ కావచ్చు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వీలు లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ కార్యకర్తలకు చెప్పారు, వాళ్ళ నాయకులకు చెప్పారు. కాబట్టి ఏం జరిగినా ఎవరికి సంబంధం లేదు తెలుగుదేశం కూటమికి. ఒకవేళ ఎవడైనా చంపేసి వీళ్ళ ఖాతాలో వేద్దాం అనుకుంటే దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి.